తండేల్ వంటి భారీ హిట్ తరువాత అక్కినేని నాగచైతన్య రూట్ మార్చాడు. ఈసారి బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక మిస్టికల్ అడ్వెంచర్ చూపించడానికి సిద్ధమయ్యారు. అదే వృషకర్మ. సుకుమార్ రైటింగ్స్ మరియు కార్తిక్ దండు కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. వృషకర్మ అంటే ఒక సంస్కృత పదం. విష్ణుమూర్తికి గల 1000 నామాల్లో వృషకర్మ కూడా ఒకటి. దీని అర్థం కార్య సాధకుడు లేదా ధర్మబద్ధంగా తన పనిని పూర్తి చేసేవాడు అని. ఈ సినిమా ఒక మైథలాజికల్ అడ్వెంచర్ థ్రిల్లర్. అంటే పురాణాలకు సంబంధించిన అంశాలను నేటి కాలానికి ముడిపడుతూ చేసే ఇన్వెస్టిగేషన్ కథ. విరూపాక్ష వంటి సస్పెన్స్ హిట్ ఇచ్చిన కార్తిక్ దండు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. ఆయన మార్క్ పకడ్బందీ కథనం ఈ సినిమాకు మెయిన్ అసెట్. ఈ సినిమాలో చైతన్య సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు స్పర్శ్ శ్రీవాత్సవ విలన్ పాత్రలో కనిపిస్తున్నారు. కాంతారా, విరూపాక్ష ఫేమ్ అజనీష్ లోక్నాథ్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ హారర్ మిస్టరీ జోనర్ కు పెద్ద బలంగా మారనుంది. పురాతన నిధి అన్వేషణ చుట్టూ ఈ కథ తిరుగుతుందని తెలుస్తుంది. గ్రామీణ నేపథ్యంలో మిస్టరీని ఛేదించే హీరోగా చైతన్య పాత్ర ఉంటుందట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. గ్రాఫిక్స్ అలాగే విజువల్ ఎఫెక్ట్స్ కోసం చిత్ర యూనిట్ భారీగానే ఖర్చు చేస్తుంది. నాగ చైతన్య ఒకవైపు తండేల్ వంటి రియలిస్టిక్ సినిమాలు చేస్తూనే మరోవైపు వృషకర్మ వంటి మైథలాజికల్ థ్రిల్లర్ తోనే ప్రయోగాలు చేస్తున్నాడు. మరి చైతన్యకు ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? విరూపాక్ష లాంటి మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అవుతుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.